హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈజీగా ఇంట్లోనే కుచ్చులు కట్టుకోవడం ఎలాగో చూపిస్తున్నాను, చూసేయండి. నేనైతే ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాను. ముందుగా గోల్డ్ జరీ థ్రెడ్ ఒక 4 లైన్స్ ఒక దారం సూదిలోకి ఎక్కించుకుని నాట్ వేసేసుకోవాలి. తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా థ్రెడ్ పోసుకుని ఉంటాం కదా, ఆ థ్రెడ్ని మనకి ఎంత లెంత్ కావాలో అంత ఒకవైపు వేసుకుని దాన్ని టైట్గా లాగి పట్టుకుని మనం ఈ గోల్డ్ థ్రెడ్ ఏదైతే జరీ థ్రెడ్ ఎక్కించుకున్నామో అది వేసుకుని రౌండ్ తిప్పుకుని నాట్ వేసుకోవాలి. టైట్గా నాట్ వేసుకోండి. టైట్గా నాట్ వేయకపోతే కనుక కంపల్సరీ జరీ థ్రెడ్ కదా, ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అది కూడా మీకు మళ్ళీ చూపిస్తున్నాను వేసి. ఇది నేను చెప్పడం కన్నా మీరు చూస్తే బాగా అర్థమవుతుంది. ఇలానే మనం కుచ్చులన్నీ కూడా కట్టేసుకోవచ్చు. ఎన్ని కుచ్చులు కావాలంటే అన్ని కొంచెం నీట్గా కట్ చేసుకోండి. జరీ థ్రెడ్ మనకి పైకి పోగుల్లాగా లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా మనకు కావాల్సినన్ని కుచ్చులు కట్టేసుకున్నాక మీకు దీంట్లో ఒక చిన్న టిప్ కూడా చెప్తున్నాను. మొత్తం కుచ్చులన్నీ కట్టేసాక తర్వాత మనకు కావాల్సిన సైజులో నీట్గా మళ్ళీ థ్రెడ్స్ అవి లేకుండా నీట్గా కట్ చేసేసుకున్నాక మనం జరీ థ్రెడ్స్ నాట్ వేసాం కదా, నాట్ దగ్గర కంపల్సరీ ఒక గ్లూ ఉంటుంది కదా, మన ఫ్యాబ్రిక్ గ్లూ, దాంతో జస్ట్ ఒక్క డ్రాప్ అక్కడ నాట్స్ వేసిన దగ్గర వేసి కొంచెం సేపు డ్రై అవనిస్తే మనకి ఎప్పటికీ కూడా వాష్ చేయనంత వరకు కూడా అది ముడి ఊడదు. తో కొంతమంది కస్టమర్స్ అంటారు, ఏమండి మీరు వేసారు కానీ ఊడిపోతున్నాయి అని చెప్పేసి. ఊడిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇదొక టిప్ మనకి. అంతే కదా, చిన్న చిన్న టిప్స్ పాటిస్తేనే కదా పెద్ద పెద్ద పనులు అవుతూ ఉంటాయి. పేరుకి చిన్న టిప్సే కానీ మనకి చాలా ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా. అవి ఒక 5 మినిట్స్ మనం డ్రై చేసేసి ఉంచామనుకోండి, చాలా నీట్గా ఉంటాయి. ఇప్పుడు నేను శారీకి వేస్తున్నాను చూడండి. నేను ఈ డిజైన్ కూడా ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి. నెంబర్ ఆఫ్ శారీస్కి వేసాను ఈ డిజైన్ అయితే మాత్రం. చాలా సింపుల్, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అసలు చాలా లుక్ కూడా ఎంత బాగుంటుందో తెలుసా. ఒక్కసారి ట్రై చేయండి, నన్ను నమ్మి. కస్టమర్ అద్దరహో అనాల్సిందే. బడ్జెట్ ఫ్రెండ్లీ, టైం కూడా. నేను ఈ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఎంతసేపు వేసానో తెలుసా మీకు? టాజిల్స్ కట్టడం దగ్గర నుంచి ఇది ఓన్లీ 1 అవర్ టైం పట్టింది నాకు. అది టాజిల్స్ కట్టిన దగ్గర నుంచి శారీకి వేసి ఇది థ్రెడ్స్ తీసుకోవడం ఏంటి అన్నీ కూడా కలిపి చాలా ఫాస్ట్గా అయిపోతుంది డిజైన్ కూడా. అండ్ లుక్ కూడా చాలా రిచ్ లుక్ వస్తుంది. ఫైనల్ అవుట్పుట్ చూసేదంటే సూపర్ అనాల్సిందే మీరు తెలుసా. దీనికి ఇవాళ ఇచ్చేది శారీ నాకు. ఇది ఒక కస్టమర్ చాలా అర్జెంట్ అని చెప్పేసి అనుకోకుండా వేసి ఇచ్చాను. చాలా ఫాస్ట్గా అయిపోతుంది అసలు. ఇవి నేను గోల్డెన్ బీడ్స్ వాడాను కదా, మీరు కావాలి అంటే క్రిస్టల్ బీడ్స్ వాడుకోవచ్చు ఆ గోల్డెన్ బీడ్స్లో. అది శారీలో 2 కలర్స్ వచ్చినాయి కాబట్టి నేను 2 కలర్స్ వాడాను శారీస్. చాలా ఫాస్ట్గా అయిపోద్ది వర్క్ అయితే మాత్రం. లుక్ కూడా అద్దెపోద్ది. కస్టమర్ అయితే ఫుల్ హ్యాపీ, చాలా బాగా వేసారని చెప్పేసి. మనం పని చేయడం కాదబ్బా, అలా కస్టమర్ చాలా బాగుంది అని చెప్పేసి మనకు కాంప్లిమెంట్ ఇస్తే అసలు మనం అప్పటివరకు చేసిన వర్క్కి అలసట అంతా పోతుంది తెలుసా. ఒకవేళ కస్టమర్కి నచ్చకపోతే మనకి తలనొప్పి కూడా అలానే వస్తుంది దాంతోపాటు.
ఇలా ఇంకా రన్నింగ్ బీడ్స్ 2 యాడ్ చేసుకోవడం, ఒక ట్యాజిల్ ఒకటి, మళ్ళీ 2 బీడ్స్ తీసుకోవడం, మళ్ళీ ఇంకో ట్యాజిల్ ఎక్కించుకోవడం, ఇంతే వర్క్ అంతా రన్నింగ్. ఇలా 1 బై 1 రన్నింగ్ ఇచ్చుకోవడమే. పళ్ళు ఆల్ ఓవర్ అంతా ఇదే డిజైన్ కంటిన్యూ అయిపోద్ది. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కంటిన్యూగా ఇచ్చుకుంటే సరిపోతుంది. మీరు కావాలి అంటే సింగిల్ కలర్తో అయినా వేసుకోవచ్చు ఈ డిజైన్ని, చాలా బాగుంటుంది. లేదు అంటే వరుసగా గోల్డెన్ బీడ్స్ తీసేసి టాజిల్స్ 1 ఇంచ్ 1 ఇంచ్ గ్యాప్తో కూడా ప్లెయిన్గా కూడా ఇచ్చుకున్నా చాలా బాగుంటుంది లుక్. మన ఇష్టం అవి. బాయ్.